తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. వాయువ్య గాలులతో ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాలలో వేడి వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం విలవిలలాడిపోతున్నారు. వడగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. పగటిపూట ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న 2 రోజుల్లో ఎండ తీవ్రత మరింత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నిప్పుల కొలిమిలా మండిపోతోంది. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో సుమారు 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో అవసరం ఉంటేనే ప్రజలు బయటకు వెళ్లాలని సూచిస్తున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ నిప్పుల కొలిమిని తలమిస్తూ ఉంది. ముఖ్యంగా బానుడి బగబగలకు ప్రజలందరూ కూడా అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా నమోదైనట్టుగా మనకు చెప్తున్నారు. శాస్త్రవేత్త ధర్మరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. పూర్తిగా నిప్పుల కొలిమిని తలపిస్తూ ఉంది. నిజంగా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. ముసలివాళ్ళు అయితే అసలు ఉండలేకపోతున్నారు ఎండ తాగడికి. ఎలా ఉంది ఈ రోజు రేపు కూడా మనకి ఎండ తీవ్రత అధికంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, అట్లాగే రాత్రిపూట కూడా ఉష్ణ తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగానే కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క 6 జిల్లాలు మినహా ముఖ్యంగా అంత చోట్ల కూడా మనకి సుమారు 40 నుంచి 44 డిగ్రీలు, ఇంకా ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే 45 డిగ్రీల కంటే కొంచెం హెచ్చుగానే మనకి ఈ యొక్క టెంపరేచర్ గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాగల 2 రోజులు కూడా మనకి ఇట్లాంటి వాతావరణమే మనకి కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు, రెడ్ అలర్ట్ ఇచ్చారు, సో ఎలా ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాగల 2 రోజులు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఈ యొక్క హాట్ అండ్ వామ్ నైట్స్ కండిషన్స్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత అధికంగా, పగటిపూట అధికమైనటువంటి ఎండ తీవ్రత, అలాగే రాత్రిపూట కూడా అధికమైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎప్పుడైతే పగటిపూట 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతాయో ఆ సమయంలో రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా 3 డిగ్రీలు హెచ్చుగా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనం చూడొచ్చు. అందుకని వీటికి హాట్ డేస్ అలాగే వామ్ నైట్స్ కింద డిక్లేర్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఈ యొక్క చిన్న ప్యాచ్ మినహాయించి ఈవెన్ పశ్చిమ, అటు దక్షిణ, తూర్పు జిల్లాల్లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎండ తీవ్రత కొనసాగటం వేరు, వడగాల్పులు రావడం వేరు. వడగాల్పుల దెబ్బకి చాలా మంది చనిపోతున్నారు. సో వడగాల్పుల తీవ్రత ఎలా ఉంటుంది? ఎన్ని కిలోమీటర్ల మేరకు వేసే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం చూసుకున్నట్లయితే పొడిబారినటువంటి వాతావరణంతో పాటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క వడగాల్పుల తీవ్రత కూడా కొంచెం అధికంగానే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఉత్తర ఆదిలాబాద్ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు 44 డిగ్రీల నుంచి అధికంగానే ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదవుతున్న సమయాల్లో ఈ యొక్క వడగాల్పుల తీవ్రత కూడా ఈ రోజు రేపు కూడా అధికంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వెదర్ డిపార్ట్మెంట్ సంబంధించి? ముఖ్యంగా ఎండ తీవ్రత అనేది మనకి అధికంగా 11:30 నుంచి 3:30 ప్రాంతాల్లో అధికంగా ఎండ తీవ్రత నమోదవుతూ ఉంటుంది. ఈ సమయాల్లో ముఖ్యంగా అవసరం ఉంటే తప్పితే బయటికి వెళ్ళరాదు. బయటికి వెళ్ళినా కూడా చేతిలో గొడుగు కానీ, తల మీద టోపీ కానీ పెట్టుకుని వెళ్తూ ఉండాలి. బయటికి వెళ్ళే సమయాల్లో మాత్రం తగినంత నీరుని కూడా తీసుకువెళ్ళడం అనేది చేస్తూ ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు కానీ, పిల్లలు కానీ ఈ సమయాల్లో అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. వీలైనంత వరకు కూడా ముదిరిన రంగు దుస్తులకు దూరంగా ఉంటూ తెల్ల రంగు దుస్తులు ధరించడం, లేదంటే వసులైన దుస్తులు ధరించడం అనేది చేస్తుండాలి. వీటి వల్ల కొంచెం ఈ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందొచ్చు. మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పుకుంటా ఉన్నాము. ఎల్నినో ఎఫెక్ట్ క్లియర్ కనిపిస్తుందని చెప్తాము. సో రాబోయే రోజులు రికార్డ్స్ ఎలా ఉండొచ్చు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 4 రోజుల నుంచి
నుంచి కూడా చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాలు అనేవి సర్వసాధారణంగా ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే 43 నుంచి 44 డిగ్రీలు అనేది కంటిన్యూగా 4 రోజులు అనేది నమోదవడం వల్ల మనకి ఈ యొక్క అధికమైనటువంటి ఎండ తీవ్రత కానీ వడగాల్పుల తీవ్రత వల్ల మనకి ఎక్కువ ఈ యొక్క మరణాల సంఖ్య అనేది 12 వరకు కూడా వచ్చిందని చెప్పొచ్చు. సో రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క గణాంకాల యొక్క వ్యత్యాసం అనేది పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా ఇట్లాంటి గణాంకాలు అనేవి కంటిన్యూగా నమోదవడం వల్ల అధిక వేడిమి వాతావరణం అనేది ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెప్తారు మొత్తంగా మే నెలకు వచ్చే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈసారి. ఎందుకంటే గత 100 సంవత్సరాల కన్నా కూడా ఈ సంవత్సరమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైన చోట మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రవీణ్, జ్యోతి, హైదరాబాద్.